శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 9వ సర్గము. హనుమంతుడు రావణాంతఃపురమును పరిశీలించుట. శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లెడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు గలవు. ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను 1 యోజనము పొడవునను విస్తరించి ఉండెను. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహప్రభు సుతయు విశాలములైన నేత్రములు గలదియు అగు సీతాదేవిని వెదకుచూ ఆ భవనమును కలయజూచెను. సర్వ శుభలక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచూ సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును చేరెను. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్త గజముల చేతను ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులయ్యున్న రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను. ఆ మహాప్రాసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్నులతోనూ ఇంకనూ అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకొని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను. ఆ మహాప్రాసాదము మొసళ్లతోడను ప్రమాదకరములైన మత్స్యములతోడను వీటినన్నింటినీ హతమార్చి మృంగివేయగల తిమింగలములతోడను చేపలతోడను విషసర్పములతోడను పెనుగాలులచే ఆకాశమునంటుచున్న ఉవ్వెత్తు తరంగములతోడను వ్యాప్తమయ్యున్న మహాసాగరము వలె నుండెను. ధనపతి అయిన కుబేర భవనమునందలి సంపద్వైభవములు ఉచ్చైశ్రవము అనగా దివ్యాశ్వము వాహనముగా గల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరిల్లుచుండెను. రావణుని యొక్క పుత్రుల సోదరుల మంత్రుల గృహములయందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుణుని యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని అనుటకంటేను వాటికంటేను గొప్పవి అని పేర్కొనుటయే సముచితము. ఆ మహాప్రాసాద మధ్యభాగమున ఒక విచిత్ర భవనము గలదు. అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మింపబడి ఉండెను. దానిని ఆ మారుతి వీక్షించెను. విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అను పేరుగల ఒక దివ్య విమానమును సర్వవిధములైన రత్నములతో దివ్యందు స్వయముగా నిర్మించి ఇచ్చెను. కుబేరుడు తీవ్రమైన తపస్సునర్చి బ్రహ్మదేవుని అనుగ్రహముతో దానిని అనగా పుష్పకమును కానుకగా పొందెను. రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తన వశము చేసుకొనెను. ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి బంగారములతో నిర్మింపబడి ఉండెను. వాటిపై క్రీడామృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడెను. ఇంకనూ అవి అంతటను వెలుగులను విరజిమ్ముచూ కనువిందు గావించు ఆకారములతో ఒప్పుచుండెను. వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవాయనున్నట్లు మహోన్నతములై మేరుమందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుచుండెను. ఇంకనూ ఆ పుష్పకము అంతటను నేత్రపర్వము గావించు గుప్తగృహములతో అలరారుచుండెను. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది. అగ్నిజ్వాలలతో సూర్యరశ్మితో సమానముగా వెలుగొందుచున్నది. బంగారు మెట్లతో విలసిల్లుచున్నది. అందలి వేదికలు చూడముచ్చటగానున్నవి. ఆ పుష్పకము యొక్క కిటికీలును గవాక్షములును బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములైనవి. అచటి ఉన్నతమైన వేదికలు అన్నియును ఇంద్రనీలములతోనూ సింహళ ద్వీపమున లభించు మహానీలములతోనూ పొదుగబడినవి. అందలి భూతలము అనగా నేల చిత్ర విచిత్రములైన పగడములతోడను అమూల్యములైన మణులతోడను గుండెని ముత్యాలతోడను ఖచ్చితమై అద్భుతముగా విరాజిల్లుచుండెను. సువాసనలతో గుబాళించుచున్న ఎర్రచందనముచే ఆహ్లాదకరముగానున్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానముగా తేజరిల్లుచుండెను. వివిధములైన మధురాకృతులు గల గుప్తగృహములతో అనగా కూటాగారములతో ఆ పుష్పక విమానము అలంకృతమై ఉండెను. అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించెను. అప్పుడు పానీయముల నుండియు తినుబండారముల నుండియు అన్నముల నుండియు వచ్చుచూ మైమరపించు అనగా ఘ్రాణతర్పణమునర్చు దివ్య గంధము సర్వత్రా వ్యాపించెను. ఆ వాసన నాసాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి పరిమళ రూపమున వచ్చినాడా అని హనుమంతుడు భావించెను. ఒక బంధువు తన ఆప్త బంధువును పిలిచినట్లుగా ఆ సువాసన మిక్కిలి సత్వసంపన్నుడైన హనుమంతుని ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుచుచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను.
అనంతరము ముందునకు సాగుచున్న ఆ హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను గాంచెను. కాంత తన కాంతునకు ప్రియమైనట్లు అది మనోహరమైన సర్వాంగ సుందరివలే రావణునకు అత్యంత ప్రియమైనది. ఆ శాల సోపానములకు మణులు తాపబడినవి, కిటికీలు బంగారముచే నిర్మింపబడినవి, అచటి భూతలము స్ఫటికములచే పొదగబడినది మరియు దంతఫలకములచే రూపొందింపబడినది. ఆ శాలయందు అనేక మణిస్తంభములు నిర్మింపబడినవి. అవి వెండి బంగారములతో సమంచితములై కాంతులీనుచున్నవి. వాటిపై మంచి ముత్యములు, స్వచ్ఛ ప్రవాళములు అమర్చబడినవి. అచటి స్తంభములు సమానములై ఏమాత్రము వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములై ఉండెను. పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనునట్లు విలసిల్లుచుండెను. అందు భూతలముపై పృథివీ అనగా నదులు, సముద్రములు, గిరులు, వనాది లక్షణములు గల విశాలమై చిత్రమైన రత్నకంబళము పరచబడి ఉండెను. అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలు గట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి విపుల ధరాతలము వలె తోచుచుండెను. అది మిక్కిలి మత్తిల్లిన అనగా పరవశించిన పక్షుల కలకలములచే మారుమ్రోగుచుండెను. దివ్యములైన పరిమళములతో సువాసితమై ఉండెను. సర్వోత్తమములైన ఆస్తరణములతో అలరారుచుండెను. అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము, అగరు ధూపముచే ధూమ్రవర్ణ విలసితము, పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము, చిత్ర విచిత్ర వర్ణశోభితమై వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చుచూ విరాజిల్లుచుండెను. అది మనస్సులకు చక్కని ఆహ్లాదమును గూర్చును. అచ్చటి వన్నె చిన్నెలు రంగులకే హంగులు గూర్చును. శోకములను పారద్రోలును. సర్వ దివ్య సంపదలకు జనని అయిన ఆ శాలను హనుమంతుడు కాంచెను. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరచు రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తి కలిగించుచుండెను. ఇది స్వర్గమా? ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా? ఇది ఇంద్రవైభవములకు నెలవైన అమరావతియా? దివ్య తపశ్చర్యలకు ఫలరూపమైన పరాసిద్ధియా అని ఆ శాలను జూచి హనుమంతుడు తలపోసెను. జూదమునందు ఆరితేరిన వారిచే జ్యోతక్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన అనగా ధ్యానమగ్నుల వలె నున్న జోదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతిగాంచెను. దీపజ్వాలలతోడను రావణుని తేజస్సుతోడను ఆభరణముల ప్రకాశములతోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను. నానా విధములైన వన్నెలు అనగా రంగులు గల వస్త్రములను పూలమాలలను ధరించిన వారును, వివిధములగు వేషభూషణములతో విరాజిల్లుచున్నవారును, కంబళములపై శయనించిన వారును అగు వేల కొలది సుందరీమణులను అతడు గాంచెను. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర క్రమ్ముకొని వచ్చుచుండగా తూలుచుండిరి. అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి. నిద్రాముద్రితులైన వారి ఆభరణములు నిశ్చలముగానున్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను. కదలక మెదలకయున్న హంసలతో తుమ్మెదలతో గూడిన మహాపద్మ సరస్సు వలె ఆ దృశ్యము ఒప్పుచుండెను. నిద్రించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేశెను. వారి నేత్రములు మూసుకొని ఉండెను. ముఖములు పద్మముల సువాసనలను విరజిమ్ముచుండెను. అట్టి స్త్రీలను హనుమంతుడు గాంచెను. ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మముల వలె నుండి రాత్రియందు మాత్రము ముకుళించుకొనిన కమలముల రీతి ఒప్పారుచుండెను. ఆ స్త్రీల ముఖపద్మములను జూచి మదించిన తుమ్మెదలు నిజముగనే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరల మరల అభిలాషపడుచుండెను. సర్వ శుభలక్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి అనగా ఆ ముఖములు జలజ సదృశములని తలంచెను. తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను. అట్టి భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనశాల తారకలచే మిక్కిలి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను. తరుణీమణులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియగు చంద్రుని వలె తేజరిల్లుచుండెను.
మిగిలియున్న పుణ్య విశేషము గల తారలన్నీయును అంబరము నుండి అవనిపై రాలుచుండును. ఆ తారలు అన్నీయును ఈ వనితారత్నములుగా రూపుదాల్చియుండును అని హనుమంతుడు అప్పుడు తలపోసెను. రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా ప్రకటితములగుచుండును. అదే విధముగా ఈ నారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండెను. మద్యపాన సమయమునను రతిక్రీడా సమయమునందును ఆ యువతుల యొక్క పెద్దవి అయిన లావైన పూలమాలలు తారుమారైనవి. వారి ఆభరణములన్నీయూ అటునిటు చెదరియున్నవి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుంగుటచే మనోవ్యాపారములన్నీయును ఆగిపోయినవి. అచట ఉత్తమ స్త్రీలు గలరు. వారిలో కొందరి తిలకములు చెదరినవి, కొంతమంది వనితల అందెల స్థానములు తప్పినవి, కొందరి కంఠహారములు ప్రక్కకు జారినవి, కొందరి ముత్యాలహారములు చిన్నములై మీదపడియున్నవి, కొందరి వస్త్రములు జారి అనగా తొలగియున్నవి, కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములై ఉన్నవి. మార్గాయాసము తొలగుట కొరకై భూమిపై అటునిటు పొరలాడుచున్న ఆడుగుర్రపు పిల్లలవలే ఆ యువతీమణులు తమ శ్రమ నివారణకై అటునిటు పొరలుచుండిరి. అందమైన కుండలములను ధరించియున్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయి ఉండెను. వారు మహావనమునందు పాగుగా వికసించి గజరాజు తుండము తాకిడిచే నలిగిన లతలవలే ఒప్పుచుండిరి. కొంతమంది కాంతల వక్షస్థలములపై మిలమిలలాడుచున్న హారములు చంద్రసూర్యకిరణ తుల్యములై భాసిల్లుచుండెను. అవి నిద్రించుచున్న శ్రేష్ఠ హంసలవలే ఒప్పుచుండెను. కొంతమంది కాంతల వైడూర్యమణి హారములు కలహంసలా ఎనునట్లును, మరికొందరి అనగా తరుణీమణుల బంగారు సూత్రములు చక్రవాకములా ఎనునట్లుగాను అలరారుచుండెను. ఇసుక తిన్నెల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండవ పక్షులు అనగా కన్నెలేడి పిట్టలతోడను చక్రవాకములతోడను వ్యాప్తములై శోభిల్లుచున్న నదులవలే ఒప్పుచుండిరి. చిరుగజ్జలే మొగ్గలుగా, బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా, శృంగారభావములే అనగా నిద్రావస్థయందు వాసనా ప్రభావముచే ప్రకటితములగు శృంగార చేష్టలే మొసళ్ళుగా, కీర్తులే తీరములుగా గలిగి ఆ స్త్రీలు నదులవలే భాసిల్లుచుండిరి. కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవములయందును స్తనములపై భాగములయందును బాగుగా ఏర్పడియున్న భూషణముల చక్కని గుర్తులు అనగా ఆ స్త్రీలు ధరించిన ఆభరణములే అనునట్లుగా విరాజిల్లుచుండెను. ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖల వలన వాటిని ధరించియున్నట్లుగానే వారు విరాజిల్లుచుండిరనుట. కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకొని ఉండిరి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదే పదే రెపరెపలాడుచుండెను. నానా విధములైన వన్నె చిన్నెలతో శోభిల్లుచున్న రావణకాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలుగల చీరల చెరుగులు ఎగురవేయబడిన పతాకముల వలె శోభిల్లుచుండెను. మనోహరమైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలములు వారి ముఖవాయుస్పర్శల ప్రభావమున తిన్నగా కదలుచుండెను. సహజముగానే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మద్యముల గుబాళింపులతో రావణుని సేవించెను. కొందరు రావణపత్నులు రావణుని ముఖమును భావనతో తమ ప్రక్కన గల సౌతల ముఖములను పదే పదే మూర్కొనిరి. రావణునియందే అత్యాసక్తములైన మనస్సులు గల తరుణీమణులు మధుపాన పరవశులై రావణుడే తమను ముద్దాడుచున్నట్లు తలంచి వారును సపత్నులకు సంతసమును గూర్చుచుండిరి. కొందరు మదవతులు కంకణాలంకృతములైన బాహువులను మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడలుగా చేసుకొని అచట శయనించిరి. ఒక తరుణి మరి ఒక యువతి వక్షస్థలముపై శిరముంచి శయనించెను. ఆమె భుజమును మరి ఒక భామిని తలగడగా చేసుకొని నిద్రించెను. ఒక తన్వి మరి ఒక సుందరియుడిలో తలపెట్టుకొని నిద్రపోయెను. ఇంకొక జవ్వని మరి ఒక లావణ్యవతి యొక్క భుజములపై తలనిడుకొని నిద్రలో మునిగెను. యవన మదమునకును ప్రేమానురాగములకును లోనైన ఆ కాంతలందరును పరస్పరము తొడలను పార్శ్వములను కటిప్రదేశములను వీపులను ఆశ్రయించి వండరులపై అవయవములను పడవేసుకొని నిదురించిరి. కొందరు తరుణీమణులు వరుసగా భుజములను చాచి పండుకొని ఉండుటచే అది స్త్రీమాలగా గోచరించుచుండెను. మాలవలెనున్న ఆ భుజసూత్రమున తుమ్మెదలవలె కేశపాసములు నిగనిగలాడుచుండెను.
రావణుని స్త్రీల సముదాయము అనగా స్త్రీవనము ఒక లతావనము వలె భాసిల్లుచుండెను. వసంత ఋతువునందు చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము శోభిల్లుచుండును. అట్లే మధుపరిమళ భరితములైన ముఖమారుతములచే ఆనందతరంగితమైనది ఆ స్త్రీవనము. వరుసగానున్న పుష్పపంక్తులచే అన్యోన్యముగ్రథితమైనది లతావనము. స్త్రీవనము పరస్పరము పెనవైచుకొనిన భుజపంక్తులతో ఒప్పుచున్నది. ప్రక్క ప్రక్కనే వరసకొనియున్న పుష్పములతో విలసిల్లుచున్నది లతావనము. వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితోనొకటి కలిసియుండుటచే పుష్పశోభలతో భాసిల్లుచున్నది స్త్రీవనము. లతలచే పరివృతములైన స్కంధములతో అలరారుచున్నది లతావనము. భుజములు పరస్పరము చుట్టుకొని వనశోభలను స్ఫురింపజేయుచున్నది స్త్రీవనము. అన్యోన్యముగా చేరియున్న భ్రమరములతో రాజిల్లుచున్నది లతావనము. పరస్పరము కలిసియున్న ముంగురుల మధుపాళితో తేజరిల్లుచున్నది స్త్రీవనము. ఆ సమయమున అచటి స్త్రీల యొక్క ఆభరణములు, అవయవములు, వస్త్రములు, పూలమాలలు ఉచిత స్థానములయందే విలసిల్లుచున్నను వారు సమర్థముగా పరుండియున్నందున అవి ఏవి ఎవరివో వింగడించి స్పష్టముగా వివరించుటకు ఎవ్వరికినీ శక్యముగాకుండెను. రావణుడు గాఢనిద్రలోనుండగా ప్రజ్వలించుచున్న కాంచనస్తంభ దీపములు పలు వన్నెచిన్నెలతో రాజిల్లుచున్న ఆ రావణకాంతలను రెప్పపాటు లేనివై అనగా దేవతల వలె చూచుచున్నవాయనున్నట్లు ఒప్పుచుండెను. అనగా రావణుడు మేల్కొనియుండగా ఆయన కాంతలను ఎవ్వరునూ కన్నెత్తి అయినను చూడలేరు అని భావము. రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతలును రాక్షస కన్యలును రావణుని ఎడగల మోహముతో అచటికి వచ్చి చేరియుండిరి. అచటి స్త్రీలందరూ యుద్ధకాంక్షగల రావణునిచే అపహరింపబడిన వారే. కాని మరికొందరు జవ్వనులు మాత్రము కామాతురలై రావణుని మోహించి తమకు తాముగా వచ్చినవారు. మహాసాధ్వి అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతముగా తీసుకొని వచ్చిన వనిత ఒక్కతేయునూ లేదు. వారు అందరునూ అతని గుణములచే ఆకర్షితలై అతనిని పొందినవారే. వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమదగాని లేక వేరొకని భార్య అయిన భామిని గాని లేనే లేదు. రావణుని భార్యలలో ఒక్కతేయు అకులీన అనగా ఉత్తమ వంశ సంజాత కానిది లేదు. వికృత రూపము గలది లేనే లేదు. అసమర్థురాలు అసలే లేదు. సేవలకు అర్హురాలు కానిదియూ లేదు. బుద్ధిహీనయునూ లేదు. కాంతునకు మరులుగొల్పజాలనిదియూ లేదు. అందరునూ అన్నింటను యోగ్యతలు గలవారే. రాక్షసరాజైన రావణుని భార్యలందరునూ తమ భర్త అయిన రావణునితో గూడి సుఖముగానున్న రీతిగనే రాఘవధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన శ్రీరామునితో గూడి హాయిగా ఉన్నచో ఇతనికి శుభమే కలుగును. అనగా సీతాదేవిని అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునకు అప్పగించినను రావణునకు మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని మనస్సునకు తట్టెను. సీతామాత ఉత్తమ గుణసంపన్నురాలు. ఇది ముమ్మాటికిని నిజము. రావణుడు ఉత్తమ వంశమున జన్మించినవాడు. లంకకు ప్రభువు. గొప్ప శివభక్తుడు. అయినను అతడు తన వంశమునకును తన ప్రభుస్థాయికిని తన దైవభక్తి రీతికిని తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యమును చేసినాడు. ఇది ఎంతేని విచారకరము అని చింతించుచు హనుమంతుడు దుఃఖితుడాయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 9వ సర్గము.